హైదరాబాద్ నగరంలో కూరగాయల రేట్లు మండిపోతున్నాయి. ఏ కూరగాయ కొందామన్నా కేజీ 80 రూపాయలకు పైనే ఉంది. దీంతో సామాన్యులు కూరగాయలు కొందామంటే భయపడిపోతున్నారు. టొమాటో ధర ఏకంగా 100 నుంచి 120 రూపాయలు పలుకుతోంది. టొమాటో సాగు రాష్ట్రంలో తగ్గిపోవడంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సరుకు దిగుమతి తక్కువగా వస్తోంది. దీంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రాబోయే వారం రోజుల పాటు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు భావిస్తున్నారు. హైదరాబాద్లో కూరగాయల ధరలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, కూరగాయల రేట్లు కొండెక్కాయని చెప్పుకోవచ్చు. ప్రతి కూరగాయ కూడా దాదాపుగా రెట్టింపు అయిపోయింది ధర. జూన్ మొదటి వారం నుంచి కూడా టమాటా చూస్తున్నట్లయితే ఉన్నపలంగా డబుల్ ట్రిపుల్ రేట్లు పరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బహిరంగ మార్కెట్లో అయితే దాదాపుగా నెంబర్ 1 క్వాలిటీది 120-130 రూపాయలు కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. హోల్సేల్ మార్కెట్లోనే దాదాపుగా 20 కేజీలు ఉన్నటువంటి డబ్బా వాల్యూ వచ్చేసి దాదాపుగా 2100 రూపాయలు కూడా పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే పచ్చిమిర్చి కావచ్చు, ఎన్ని కూరగాయ తీసుకున్నా కూడా దాదాపుగా రెట్టింపు అయిపోయింది. 2023-2022 పరిస్థితుల్లో కూడా చూసాము. జూన్ నెల మొదటి వారం నుంచే కూరగాయల ధరలన్నీ కూడా ఆకాశాన్ని అంటుతూ ఉంటాయి. సో సామాన్యులు కొనాలంటే భయపడే దిశగా రేట్లు ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా సాగు విస్తీర్ణం తగ్గటము తెలంగాణలో, అలాగే వివిధ రాష్ట్రాల నుంచి కూడా దిగుమతి అవడంతో ఈ నెలంతా కూడా ధరలన్నీ కూడా చుక్కలు చూపిస్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు మార్కెట్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం హోల్సేల్ ఎలా ఉంటుంది మార్కెట్ అనేది. రఫీ గారు, ఎలా ఉందండి టమాటా రేట్లు కావచ్చు, పచ్చిమిర్చి కావచ్చు, పూర్తిగా కూడా రెట్టింపు అయిపోయిన ధరలు. సో టమాటా పరిస్థితి ఏంటి సార్? టమాటా పరిస్థితి అనేది ఇప్పుడు మన దగ్గర మన తెలంగాణ స్టేట్ తక్కువ వస్తుంది సార్. మొత్తం బయటికి వెళ్ళి వస్తుంది. బెంగళూరు నుంచి, మదనపల్లి నుంచి, కర్నూలు నుంచి, ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వస్తున్నది. అందుకోసమే రేట్స్ అనేవి పెరిగినాయి. మన లోకల్ ఒకవేళ టమాటా వచ్చినట్టయితే రేట్స్ ఆటోమేటిక్ తగ్గిపోతాయి. కానీ మన దగ్గర ప్రొడక్షన్ లేదు కనుక బయటికి వెళ్ళి తెస్తుంది కాబట్టి రేటు పెరుగుతున్నాయి సార్. ఇదేని కాదు, కూరగాయల ధర అన్నీ కూడా అట్లే ఉన్నాయి. ప్రతి ధర జూన్ జూలై మాసంలో మాత్రమే కంపల్సరీ ఈ విధంగా ఉంటుంది సార్. లాస్ట్ 2 ఇయర్స్కి మేము కంపేర్ చేసుకున్నా కూడా ప్రతి సంవత్సరము ఈ విధంగానే జరుగుతుంది. ఆగస్టు సెప్టెంబర్లో కొద్దిగా మన లోకల్ టమాటా వచ్చి లోకల్ కూరగాయలు వచ్చిన తర్వాత ధరలు తగ్గే అవకాశాలు ఉంది. అంటే ఇప్పుడు ఎంత ఉంది సార్ నెంబర్ 1 టమాటా ధర చూసుకున్నట్టయితే హోల్సేల్గా మీకు గుడిమల్కాపూర్ మార్కెట్లో ఎంత ఉంటుంది? ఈరోజు గుడిమల్కాపూర్ హోల్సేల్ మార్కెట్లో నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి 2000 ఉంది సార్. మీడియం వచ్చేసి 15,600 ఉంది, 15,600 ఉంది. తర్వాత గోరి టమాటా వచ్చేసి 800-900 ఉంది సార్. పచ్చిమిర్చి కావచ్చు, క్యారెట్ కావచ్చు, ఇవి కూడా దాదాపు రెట్టింపు అయిపోయాయి ధరలన్నీ కూడా. అవును సార్, ప్రతిదీ కూడా రెట్టింపు అవుతున్నాయి. ఎందుకంటే ధరలు ఆటోమేటిక్గా పెరిగిపోతున్నాయి సార్. సరుకులు లేవు కాబట్టి ధరలు పెరిగిపోతున్నాయి. అవి ఎలా ఉన్నాయి సార్ మార్కెట్ ధరలు ఎలా ఉంది? చాలా కాస్ట్లీ ఉన్నాయండి. టమాటా 80 రూపాయలు కిలో, క్యాప్సికమ్ 80 రూపాయలు, బీరకాయ 80 రూపాయలు కిలో, చాలా కాస్ట్లీ ఉన్నాయండి. అంటే ఈ మంత్లోనే పెరిగాయి లేదా గత మంత్ 1.5 మంత్ పెరుగు సమ్మర్ నుంచి పెరుగుతాను. ఏం చెప్తున్నారు బయట కొనాలంటే చుక్క ఎంత పెట్టుకొని వస్తే ఎంత మిగులుతున్నాయి పాకెట్లో? లేదు, బాగా డబల్ అవుతుందండి. మన 500 తీసుకొస్తే 1000 రూపాయలు అవుతుంది అది. థ్యాంక్ యూ అండి. సో అది పరిస్థితి. మామూలుగా బడ్జెట్లో 500 రూపీస్ తీసుకుంటే 1000 రూపీస్ దాకా అవుతుందని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అడుగుదాం ఇంకా మిగతా వాళ్ళు కూడా. సో రేట్లు ఎలా ఉన్నాయి? రేట్లు ప్రస్తుతానికి చాలా హైక్ ఉన్నాయి. కాకపోతే రీజన్ ఏంటంటే మొన్న సమ్మర్ సీజన్లో ఎండలు చాలా విపరీతంగా ఎండలు కావడం వల్ల మెయిన్ రీజన్ అది. మే నెల అట్లీస్ట్ ఋతుపవనాలు రావడం కూడా లేట్ కావడం వల్ల దానికి ఒక కారణం. ఎందుకంటే ఉన్న సరుకు మొత్తం ఆరిపోతుంది. ఆరిపోవడం వల్ల కూడా సరుకు ఇక్కడ దిగుమతి చాలా తక్కువైతుంది. మే నెలలో విపరీతమైన ఎండలు కొట్టడం వల్ల ఇక్కడ సరుకు చాలా ఇప్పుడు షార్టేజ్ కావడం వల్ల ధరలు పెరిగినాయి. ఇప్పుడు ఈ ధరలు నార్మల్ స్థితికి రావాలంటే అట్లీస్ట్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం, ఈ మార్కెట్లో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇంకా 15 రోజుల టైం పడుతుందని నేను అనుకుంటున్నాను. సో పోయిన సంవత్సరం డబుల్ సెంచరీ కొట్టింది టమాటా మరి చూసుకున్నట్లయితే. సో ఈసారి కూడా అలాంటి పరిస్థితి ఎదురైద్దా? చెప్పలేము. ఈ సంవత్సరం అటువంటి పరిస్థితి కావచ్చు. అంతవరకైతే రాదనుకుంటాను. పోయిన సంవత్సరం కూడా ఈ రకంగా ఈ సంవత్సరం ఎండలు విపరీతం కావడం వల్ల కొద్ది ధరలు పెరగవచ్చు అని మేము అనుకుంటున్నాం. సార్ ఇంత పిరమైతే మనం ఎట్లా తినాలి? 80-100 అయితే ఎట్లా తినాలి అంటారు. ఆడేమో పెట్టెలు 200 18,000 అవుతున్నాయి. అలా ఖరాబ్ వెళ్తున్నాయి. మాకు కూడా ఏం గట్టిపట్టి వెళ్తలేదు. ఇక అమ్ముతున్నాం అట్లానే, గిరే ఖరాబ్ అవుతుందని లాసే అవుతున్నాం. పైసలు ఏమో వెళ్తలేవు. ఇలా తీసుకుంటారు, అర్ధ కిలో తీసుకున్న వాళ్ళు అర్ధ కిలో తీసుకుంటారు, అమ్మో అంటారు. అట్లా ఉంది సార్. ఎప్పటి నుంచి పెరుగుతున్నాయి రేట్లు? ఇది 15 రోజులు అయింది సార్ ఇంత రేటు పెరిగి. సో దాదాపుగా 15 రోజుల నుంచి కూడా రేట్లు పెరిగాయని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా టమాటా చూసుకున్నట్లయితే మదనపల్లి మనకి బెంగళూరు నుంచి కూడా దిగుమతి అవుతూ ఉంటుంది. సో అక్కడ కూడా మార్కెట్ చూసుకున్నట్లయితే పూర్తిగా కూడా రేట్లన్నీ పెరిగిపోతుండటం. అలాగే చూసుకున్నట్లయితే ఉల్లిగడ్డలు కూడా దాదాపుగా మొన్నటి వరకు కేజీకి
అంటే 100 రూపాయలకి 5 కేజీలు 6 కేజీలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే మంచి నెంబర్ 1 గడ్డ చూసుకున్నట్లయితే 2 కేజీలు కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. పచ్చిమిర్చి కూడా చూసుకోవచ్చు. పచ్చిమిర్చి కూడా దాదాపుగా 120-140 రూపాయలు కిలో పైన పలుకుతామని పరిస్థితి కనిపిస్తుంది. పచ్చిమిర్చి ఎలా ఉంది? 80 rupees kg. 80 రూపీస్ హోల్సేల్. Wholesale 70 है. హోల్సేల్ 70. రిటైల్లో సంబంధించి 80. 80 ఇక్కడ రేట్ బజార్లో हाँ. రేట్లు పెరిగాయి ఈ మధ్యకాలంలో. तेलुगु रेट कैसे ज़्यादा हो गया क्या? ज़्यादा हो गया, बहुत ज़्यादा हो गया. कब से? पहले कितना था, अभी कितना है? पहले 40 था, हाँ. अब 80 हो गया. సో చూసుకోవచ్చు పచ్చిమిర్చి కూడా 40 రూపీస్ నుంచి 80 రూపీస్ అయిపోయిందని కూడా మనకి వినియోగదారులు అయితే చెప్తా పరిస్థితి. ఏదైనా కూడా సామాన్యుడు అయితే కొనలేని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రెట్టింపు ధరలు నాన్ వెజ్తో పాటుగా హైక్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏ కూరగాయ తీసుకున్నా 60 రూపాయలు, 80 రూపాయలు, 100 రూపాయలు. సో ఇలానే పెరుగుదల అయితే కనిపిస్తూ ఉంది. సో సామాన్యుడు బయటకు వచ్చి కూరగాయలు కొనాలంటే డబుల్ రేట్లు పెట్టాల్సి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దిగుమతి పూర్తిగా తగ్గిపోవడం, తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 10% కూడా కూరగాయలు పండించే పరిస్థితి ఇక్కడ లేదు. పూర్తిగా కూడా హైదరాబాద్ చుట్టుపక్కల మనం చూసుకున్నట్లయితే వికారాబాద్ కావచ్చు, ఇటు సైడ్ నుంచి కూడా పెద్ద ఎత్తున, శంకర్పల్లి సైడ్ నుంచి కూడా పెద్ద ఎత్తున కూరగాయల దిగుబడి ఒకప్పుడు అధికంగా ఉండేది. కానీ ఇప్పుడంతా కూడా పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం అయిపోవడం, 301 జీవో ఎత్తివేసిన నేపథ్యంలో పూర్తిగా అన్ని కూడా ప్లాట్లు చేసేసి ఎకరాలు అమ్మేస్తున్న పద్ధతిలో కొంత సాగుబడి తగ్గిందని చెప్పేసి కూడా విశ్లేషకులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే వర్షాభావ పరిస్థితులు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో సాగుబడి తగ్గుతం కావచ్చు వల్ల దీనివల్ల ఏపీ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి మనకి చూసుకున్నట్లయితే ఎక్కువ దిగుమతి అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఉల్లిగడ్డలు కూడా పెద్ద ఎత్తున మహారాష్ట్ర, నాందేడ్ నుంచి కూడా దిగుమతి లోడ్లన్నీ కూడా తగ్గిపోవడం, అలాగే బోయిన్పల్లి, గుడిమల్కాపూర్ అలాంటి హోల్సేల్ మార్కెట్లోనే ఒక ట్రే ధర టమాటా చూసుకుంటే 2100 పలుకుతుండటంతో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. గత సంవత్సరం చూసుకుంటే 200 రూపాయలు కూడా టమాటా ధర మనం చూసాం పరిస్థితి. సో ఈ సంవత్సరం కూడా అలాగే ఉండే పరిస్థితి అని చెప్పేసి ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ శివనాగుతో ప్రవీణ్, ఏబీ.